దేవునికి మహిమ కలుగును గాక. భక్తులు, దైవభక్తులు శ్రమల్లో ఎందుకు పడతారు? దైవభక్తులకు కూడా శ్రమ ఎందుకొస్తుంది? ఆ శ్రమలో భక్తులు ఏం చేశారు అనేది దైవభక్తి చేసే వారందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా శ్రమల్లో పడినట్లుగా మనం చూస్తాం. ఈ అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల కంటే కూడా చాలా కష్టపడ్డాడు. ఈ అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్త పనిలో ఎంతో గొప్పగా పరిచర్య చేశాడు. వివాహము కూడా చేసుకోకుండా ఈ యొక్క పౌలు గారు తన జీవితం మొత్తం దేవునికి అర్పించారు. దేవుని కొరకే చనిపోయినటువంటి గొప్ప భక్తుడు. అలాంటి ఎంతోమంది భక్తులు మనం బైబిల్లో మనం గమనించగలం. అయితే ఇంత గొప్ప భక్తుడి యొక్క జీవితంలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, ఆనందాలు, ఆత్మీయ ఆనందాలతో పాటు కొన్ని కష్టాలు, శ్రమలు కూడా వచ్చాయి. దాని గురించి భక్తుడైన పౌలు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయాన్ని మనం కానీ గమనిస్తే ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. చూడండి, పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలు గమనిస్తే మనం క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనత అంటున్నాడు. యేసు ప్రభు గురించి భక్తి చేయడంలో, దేవుని గురించి ప్రకటించడంలో పౌలు గారికంట బలహీనత వచ్చిందంట, నిందలు వచ్చాయంట, ఇబ్బందులు వచ్చాయంట, హింసలు వచ్చాయంట, ఉపద్రవములు వచ్చాయంట. చూడండి, మరి ఇంత గొప్ప భక్తుడు కదా, ఎందుకు ఈ హింసలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఉపద్రవములు వచ్చాయి? నిందలు, అవమానాలన్నీ కూడా, హింసలన్నీ కూడా బయట మనుషుల నుంచి వస్తాయి. దేవుని గురించి మనం బతుకుతుంటే బయట నుంచి వస్తాయి ఈ నిందలు, ఈ అవమానాలు అన్నీ కూడా. కానీ పౌలు గారు ఇంకొక దాని విషయం కూడా దేవుణ్ణి వేడుకున్నారు, యేసు ప్రభుని వేడుకున్నాడంట. ఏంటది? నా శరీరములో ఒక ముళ్ళు, సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడింది, ఆ ముళ్ళు నన్ను గుచ్చుతుంది అన్నాడు. ఏంటి శరీరములో ఈ ముళ్ళు, గుచ్చేటటువంటి ముళ్ళు అంటే? గమనించండి, మానవ యొక్క దేహము, ప్రతి మనిషి యొక్క దేహము భూమి మీద దేవుడు తల్లి గర్భములో నిర్మించినప్పుడు పరిశుద్ధంగానే ఉంది. కానీ బయటకు వచ్చి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ చేస్తున్న పనులను చూసి ఆ పనులను చేసేటప్పటికి ఏమవుతుందంటే
వాళ్ళు చేసే పనులు పాపం అయితే ఆ పాపం కూడా మనం కూడా నేర్చుకొని మన దేహం కూడా పాపానికి లోనవుతుంది. ఏమ్మా? కాబట్టి ప్రతి మనిషి కూడా తనకంటే ముందొచ్చినటువంటి మనుషుల యొక్క పాపాలు నేర్చుకొని చూసి ఆ మనిషి కూడా పాపి అవుతున్నాడు. మానవుని యొక్క దేహములోనికి పాపము వెళ్తుంది, అనగా సాతాను వెళ్తున్నాడు. ఓకే. అయితే ఈ పాపము మనిషి యొక్క దేహాన్ని ఏం చేస్తుంది? ఈ పాపము వలన మనిషి యొక్క దేహంలో ఏమవుతాయి అని ఆలోచన చేస్తే, ఏ మనిషి యొక్క దేహంలోనికి పాపం వెళ్తుందో, పాపం ప్రవేశిస్తుందో, ఏ మనిషి యొక్క దేహంలోనికి సాతాను ప్రవేశిస్తాడో, పాపము యొక్క పర్యవసానాలు, పాపము యొక్క ఫలాలు మానవ దేహాన్ని అనారోగ్యం పాలు చేయడం కానీ, మరణం పాలు చేయడం కానీ, ఇబ్బందుల పాలు చేయడం కానీ పాపం యొక్క ప్రతిఫలాలు ఉంటాయి. ఒక చెట్టు చూస్తే ఆ చెట్టుకొచ్చే కాయలు, దాని ప్రతిఫలాలు, దాని ఫలాలు మనం గమనిస్తాం. అలాగే ఒక మానవుని యొక్క దేహంలోనికి పాపం వెళితే, లేదా ఆ మానవుడు పాపం చేస్తే, ఆ పాపము వలన వచ్చేటటువంటి ఫలాలు, ప్రతిఫలాలు ఆ మనిషి యొక్క దేహంలో కనబడతాయి. కనుక ప్రతి మనిషి కూడా పాపము చేసినందువలన ఆ పాపము యొక్క ప్రతిఫలం ఏంటి? మరణం అనుభవిస్తున్నాడు. మరణానికి ముందు ఏముంటది? శరీరం యొక్క బాధలు ఉంటాయి. పాపము వలన మరణం అనేది ప్రారంభమవుతుంది ప్రతి మనిషి దేహానికి. అది ఒక్క రోజులో అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి. కనుక మనిషి యొక్క దేహంలోనికి పాపం ప్రవేశించి ఆ పాపము తన యొక్క ప్రభావాన్ని మనిషి యొక్క దేహంలో చూపిస్తూ ఉంటుంది. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరికన్నా ఎయిడ్స్ రోగం వచ్చిందనుకోండి, ఆ ఎయిడ్స్ రోగం వచ్చిన రోజే మనిషి చనిపోడు, కానీ ఆ ఎయిడ్స్ రోగము మనిషి దేహంలోనికి, రక్తంలోకి వచ్చిన తర్వాత అది క్రమక్రమంగా మనిషి యొక్క రక్తాన్ని, మాంసాన్ని మొత్తం తినేసి మనిషిని బలహీనపరిచేసి ఎముకల గూడు మిగిలేటట్టు చేస్తుంది ఎయిడ్స్ వ్యాధి. చివరిగా ఒకరోజు అతను చనిపోతాడు. మనం చూస్తున్నాం. ముందు మరణం స్టార్ట్ అవ్వలేదు, పాపము రోగాన్ని స్టార్ట్ చేసింది. ఆ రోగము మరణానికి దగ్గర చేసింది. చూసారా ఎయిడ్స్ రోగం ఎలాగా ఒక మనిషిని అలా చేస్తుందో? అంటే దాని ప్రభావం అన్నమాట. అలాగే ఈ ఎయిడ్స్ రోగం అనేది దేనికి వస్తుంది? పాపము చేసినందువలన వస్తుంది. పాపం చేయని వారిని కూడా రావచ్చు. ఉదాహరణగా మనం అర్థం చేసుకోవడానికి, ఒక రోగము ద్వారా మరణం ఎలాగైతే శరీరాన్ని చేరిందో, అలాగే పాపము ద్వారా మనిషి యొక్క దేహానికి శ్రమలు, రోగాలు, మరణము చేరింది. ఈ యొక్క భాగంలో అపోస్తలుడైన పౌలు గారు అంతకుముందు చేసిన దాని విషయం కాదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు కూడా భూమి మీద ఒక మానవ దేహాన్ని ధరించుకొని ఉన్నారు. ఏమా? మానవ దేహాన్ని ధరించుకున్నప్పుడు ఆయన కూడా ఈ భూమి మీద ఒక మనిషి, రక్త మాంసములు కలిగిన మనిషిగా బతుకుతున్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుని పక్షాన గొప్ప పోరాటం చేస్తూ, దేవుని పక్షాన
సువార్త చేస్తూ దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నటువంటి ఈ యొక్క పౌలు జీవితంలో గొప్ప 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 కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పౌలు గారు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అంటున్నాడు. అంటే దేవుడు పౌలు గారి చేత గొప్ప గొప్ప పనులు చేపిస్తున్నాడు, అద్భుతాలు చేపిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నారు. పౌలు గారి నీడపడిన, పౌలు గారి దేహానికి తగిలిన గుడ్డలు వేరే రోగుల మీద పడిన వాళ్ళందరూ స్వస్థతలైపోతున్నారు. చాలా జ్ఞానం ఇచ్చేశాడు పౌలు గారికి. వాక్యంలో అతను చెబుతుంటే అవతల వాళ్ళు ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు. అలాంటిటువంటి జ్ఞానం, అలాంటిటువంటి అద్భుతాలు పౌలు గారి జీవితంలో జరుగుతున్నప్పుడు ఒక బలహీనత, ఒక రోగం అనేది పౌలు గారి జీవితంలోకి, శరీరంలోకి ప్రవేశించింది. భక్తుడే, అద్భుతాలు చేయువాడే, చనిపోయిన వారిని లేపుతున్నవాడే, మంచి జ్ఞానం కలిగి సువార్త చేస్తున్నవాడే. కానీ అలాంటి గొప్ప భక్తుడి యొక్క జీవితం, శరీరంలోకి కూడా ఒక రోగం ఒకటి ప్రవేశించింది. ఆ రోగము పౌలు గారు చేస్తున్న, ముందుకు వెళ్తున్న పనులన్నిటిలో కూడా అతని దేహంలో ఉన్నటువంటి ఆ రోగం అతన్ని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు పౌలు గారు బాధపడి, ప్రభువా, ఈ రోగం లేకపోతే నేను ఇంకా ఇంకా గొప్ప పనులు చేస్తాను కదా, ఇంకా ఇంకా గొప్పగా వెళ్తాను కదా, దయచేసి ఈ రోగాన్ని తీసేసేయి అని ప్రభువుని వేడుకుంటాడు. ఓకే. అప్పుడు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు గారు అడిగితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీ శరీరంలో ఒక రోగము, ఒక బలహీనత వచ్చింది, కరెక్టే, దాన్ని నేనే అనుమతించాను. దాన్ని నేను ఎందుకు నీకు అనుమతి ఇచ్చానంటే, నువ్వు మంచి భక్తి చేస్తున్నావు, నేనిచ్చిన జ్ఞానం కలిగి ఉన్నావు, నేనిచ్చినటువంటి పరలోక సంబంధమైన వరములన్నీ కలిగి గొప్ప భక్తి చేస్తున్నావు. నేనిచ్చినటువంటి గొప్ప శక్తి, భక్తి వలన, నేనిచ్చినటువంటి యొక్క అద్భుతాలు చేసే శక్తి వలన, నేనిచ్చినటువంటి యొక్క వాక్య జ్ఞానం వలన నీకు గర్వం వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఎలాంటి గర్వం వస్తుంది? ఇక నా అత్తటోడు ఎవడు లేడు, నేను ఏదంటే అది జరుగుతుంది, నాకే అంతా తెలుసు, నాకు తెలిసినంత మీలో ఎవరికి కూడా తెలియదు అనేటటువంటి గర్వం, హెచ్చింపు అనేది వచ్చేస్తుంది పౌలు. కనుక నీ యొక్క మనస్సు గర్వించకుండా, గర్వం అంటే ఏంటంటే ఒక మనిషి తన స్థాయి ఏంటో మరిచిపోయే ప్రవర్తించేదే గర్వం అంటే. ఓకేనా? దేవుని యొక్క మాట ప్రతి మనుషులు వినాలి, కానీ మనుషులు వింటున్నారా? గర్వం అన్నమాట అది. ఏమైంది? అసలు ఉన్నాడా దేవుడు? అయితే అయిందిలే, తర్వాత చూద్దాంలే. ఇది గర్వపు మాటలు అన్నమాట. దేవుడు మనుషులతో మాట్లాడుతుంటే, దేవుడు మనుషులతో ఇలా ఉండండి అని బతకమని చెప్తుంటే, వినకపోవడం అంతా కూడా గర్వమే, నిర్లక్ష్యం చేయడం అంతా కూడా గర్వమే. దానివలన దేవుని మాట వినని మనుషుల యొక్క ప్రవర్తన, మాట ఎలా ఉందో చూడండి ఒకసారి. దేవుని యొక్క మాట వినని మనిషి యొక్క ప్రవర్తన పాపమే. దేవుడు చెప్పినట్టుగా బతకని మనుషుల యొక్క జీవితాలన్నీ కూడా భయంకరమే. కనుక పౌలు గారితో యేసుప్రభు అన్నాడు, పౌలు, నేను నీకు ఇచ్చినటువంటి ఈ శక్తులు, నేను నీకు ఇచ్చినటువంటి జ్ఞానం వలన నువ్వేమంత చివరికి ఏమనుకోనే పరిస్థితి వస్తుందంటే, ఇక నాకంటే ఎవడు గొప్పోడు లేడు, నాకంటే భక్తిపరుడు లేడు, ఇక నేను అనుకున్నదే జరుగుద్ది, ఇలాంటి ధోరణిలోకి వచ్చేసి ఎదుటి వాళ్ళ మీద నువ్వు గర్వించడము, భక్తి జీవితంలోంచి పడిపోవడము జరిగే ప్రమాదం ఉంది. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం జరగాలి? పౌలు గారు మంచి భక్తుడే, మంచి పని చేస్తున్నాడు. పౌలు గారి యొక్క ఆత్మని, పౌలు గారిని దేవుడు రక్షించుకోవాలి. ఎందుకు?
దేవుడు చెప్పినట్టు పౌలు గారు వింటున్నాడు కాబట్టి ఈ పౌలు గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడిది. తన బిడ్డ అయిన పౌలు, తండ్రి అయిన దేవుడు పౌలు గారిని రక్షించుకోవాలి. కాబట్టి పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలో దేవుడిచ్చిన జవాబు ఎలాగ బాగుందో చూడండి ఒకసారి. ఎంత ఆశ్చర్యంగా ఉందో ఒకసారి చూడండి. మనిషి తన స్థాయి తాను తెలియాలి. మనిషి తన పరిస్థితి ఏంటో తనకు తెలియాలి. మనిషి తన దేహపు పరిస్థితి ఏంటో తనకు తెలియాలి. ఏమంటే మరణం ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? మరణించిన తర్వాత నేనేమవుతానో అని ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఈ జన్మ ఇచ్చింది ఎవరు? ఈ సృష్టిని సృష్టి చేసింది ఎవరు? దీని అంతటిని తెలుసుకుంటుంది ఎవరు? చూసారా, మనుషులందరూ వీటిని తెలుసుకోక, వీటిని తెలుసుకోవాలన్న ఆలోచన లేక ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. దాని పర్యవసానం ఏంటి? నరకం. కాబట్టి ఒక మనిషి తనకున్న పరిధి గురించి ఆలోచించకపోతే భయంకరమైనటువంటి నష్టం జరుగుతుంది మనిషికి. ఒక మనిషికి తన స్థితి ఏంటో తెలియకపోతే భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాడు. చూడండి, అధికారం ఉంటే, ముఖ్యమంత్రి పదవి ఉంటే నాకంటే ఇంకెవడు లేడు అనుకుంటాడు. రాజపదవి ఉంటే నాకంటే ఇంకెవడు లేడు అనుకుంటాడు. ఏదైనా చేసేస్తుంటాడు. మీరు చూడండి ఒకసారి, లోకంలో బాగా డబ్బున్నోళ్ళు ఏం చేస్తున్నారు? బలహీనుల మీద పడి బలాత్కారం చేస్తున్నారు, బలహీనులను చంపేస్తున్నారు, జడ్జీల్ని కొంటున్నారు, పోలీసుల్ని కొంటున్నారు, లాయర్లని కొంటున్నారు, కోర్టులు అమ్ముడిపోతున్నాయి, హాస్పిటళ్ళు అమ్ముడిపోతున్నాయి, స్కూళ్ళు అమ్ముడిపోతున్నాయి. కారణం ఏంటి? మనిషి యొక్క గర్వము. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఏ మనిషి అయితే నాకు మరణం ఉంది కదా, ఏ మనిషి అయితే నా సృష్టికర్త ఉన్నాడు కదా, నా పైన శక్తిమంతుడు ఉన్నాడు కదా, ఆ సృష్టికర్త అయిన యెహోవా దేవునికి నీతి క్రియలు నచ్చుతాయి, తప్పు చేస్తే ఆయన దండిస్తాడు అని ఏ మనిషి అయితే ఎరుగుతాడో వాడు లిమిట్లో ఉంటాడు, భక్తిలో ఉంటాడు. ఇంకోటి, మనకు బాగా అనారోగ్యం చేసినప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన శక్తి రాదు కదమ్మా. బతికితే చాలు అనుకొని అయ్యా అమ్మ అనుకొని ప్రార్థన చేస్తుంటారు. ఏది? దైవ భక్తులైతే. దైవ భక్తులు కాని వాళ్ళైతే చేసిన తప్పులన్నీ చేసేసి ఆ తప్పులకు ప్రతిఫలం అనారోగ్యమో లేకపోతే ఏదో ఒకటి బాధ అనుభవిస్తూ ఆ బాధల్లో కూడా మళ్ళీ దేవుణ్ణి స్మరణ తెచ్చుకోకుండా ఇంకా 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 జీవితాన్ని పాడు చేసుకుంటారు, నిర్లక్ష్యం చేసుకుంటారు అవకాశాన్ని. చూడండి ఒకసారి కదా. కాబట్టి మనిషి అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండాలంటే, చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే, నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనిషి యొక్క దేహాన్ని, మనిషి యొక్క మనస్సుని కంట్రోల్ చేసేటటువంటి ఒక దండం ఒకటి ఉండాలి, శిక్ష ఒకటి ఉండాలి. చాలామంది నాకు ఆరోగ్యం ఉంటే చాలు అని దేవుడి దగ్గరకు వస్తారు, కానీ ఆ ఆరోగ్యం వలన నీతిమంతుడుగానే బతుకుతున్నట్టుగా మనకు కనపడరు. ఆరోగ్యం ఉంటే ఏ పైనైనా చేయడానికి తెగిస్తుంటారు. ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేయడానికి తెగిస్తుంటారు. మానవుని యొక్క బుద్ధి చూడండి ఒకసారి. 4 రూపాయలు ఉంటే ఏ పని చేయడానికైనా తెగిస్తున్నాడు. ఒక పదవి, అధికారం ఉంటే, బలం ఉంటే, అందం ఉంటే ఏ పనైనా చేయడానికి తెగిస్తున్నాడు మానవుడు. అంటే నేనెవరో తెలుసా, నాకెంత బలగం ఉందో తెలుసా, ఈ మాటలు మాట్లాడుతున్నాడు మానవుడు. మానవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దాన్నే గర్వం అంటారు కదా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి జీవితంలో పౌలు గారు మంచి భక్తుడు. పౌలు గారిని పోగొట్టుకోవాలన్న ఆలోచన దేవునికి లేదు. కనుక పౌలు గారికి తెలియనటువంటి ఒక విషయాన్ని దేవుడు పౌలు గారికి చెప్పారు. ఏమని చెప్పారంటే, పౌలు నాయనా,
నువ్వు మంచి భక్తుడే కానీ, నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడివే కానీ, నేనిచ్చినటువంటి ఈ యొక్క వాక్య జ్ఞానము, ఈ శక్తుల ద్వారా నువ్వు నిన్ను చూసుకొని గర్వించే అవకాశం ఉంది. కనుక నిత్యము నువ్వు ఒక పోరాటం పోరాడాలి. ఏం పోరాడాలంటే, నీ శరీరంతో పోరాడాలి. ఈరోజు చచ్చిపోతానేమో ఈ బాధ వలన, రేపు చచ్చిపోతానేమో ఈ బాధ వలన అని ఒక ముళ్ళు నిన్ను గుచ్చుతూ ఉంటే, ఆ గుచ్చే బాధలో నేను నీకు గుర్తొస్తా. ఆహా, ఈ ఈ ఈ రోగాన్ని నేను గొలవలేకపోతున్నానంటే నా బలం ఎంత? అది అర్థం కావాలి మనిషికి. అప్పుడు దేవుడు కూడా అర్థమవుతాడు. అందరూ డబ్బు ఉంటే నేను ఏ బాధపడను అనుకుంటారు. ఆరోగ్యంగా ఉంటే నేనే పడను అనుకుంటారు. ఏ బాధలు లేకపోతేనే మనిషికి గర్వం వస్తుంది. ఏ బాధలు లేకపోతే నేను నాకంటే ఇంకెవడు లేడు అనుకుంటాడు. కనుక పౌలు గారిని రక్షించుకోవాలనుకున్న దేవుడు పౌలు గారి యొక్క దేహంలో ఒక రోగాన్ని పెట్టి, ఆ రోగం అంట ప్రతిరోజు పౌలు గారిని గుచ్చుతూ ఉంటుందంట. అట్లా అని చెప్పి అసలు మనశ్శాంతి లేకుండా, అసలు జీవితం గందరగోళంలో పడే పరిస్థితి కాదు మళ్ళా. ఎందుకంటే దేవుడు అర్థమవుతున్నాడు పౌలు గారికి. పౌలు గారి యొక్క శక్తి ఎంతో పౌలు గారికి అర్థమవుతుంది. ఆ బలహీనత, ఆ అనారోగ్యం దేని వలన వచ్చిందో అర్థమైంది భక్తుడు కాబట్టి. కనుక గర్వించి నరకానికి వెళ్ళిపోయే స్థితిలో, దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడమే ఆ యొక్క దేహంలో అనారోగ్యం పెట్టడం వెనుక ఉద్దేశం. చూసారా, దావీదు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 119వ కీర్తన 71వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దావీదు గారు ఏమంటున్నాడంటే, నాకు కష్టం వచ్చింది, కానీ ఆ కష్టం వలన నాకు మేలే జరిగింది అంటున్నాడు. ఎలాగా దావీదు గారు అంటే, నేను ఎప్పుడైతే కష్టాల్లోకి వెళ్ళానో ఆ కష్టాల్లో ఉన్నప్పుడే దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేశాను. నేను అప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడే దేవుణ్ణి వైపు తిరిగా. నేను ఆ కష్టాల వలన నేను దేవుడికి ప్రార్థన చేయడం, ఆ కష్టాల వలన నేను వాక్యం చదవడం, నేర్చుకోవడం వలన నాకు దేవుని గురించిన జ్ఞానం కలిగింది. దేవుడు ఎంత శక్తిమంతుడో, మానవుడు ఎంత శక్తిహీనుడో నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ దెబ్బల వలన, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రమలలో నేను పాఠాలు నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాను. టోటల్గా చూసినప్పుడు నాకు ఈ అనారోగ్యం, ఈ బాధలు వచ్చినప్పుడు ఇట్లా రాకునుంటే బాగుంటుంది అనుకున్నానే, కానీ ఈ అనారోగ్యం, ఈ బాధలు వచ్చిన తర్వాత నేను దేవుడు చెప్పిన మాటలు, వాక్యము, ప్రార్థన, నీతి ఇదంతా నేర్చుకున్న తర్వాత నాకేమర్థమైందంటే, ఈ నీతి, ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధత అంతా కూడా నా శ్రమల్లోనే నేను నేర్చుకున్నాను. ఒకవేళ ఆ శ్రమలు రాకపోతే నేను ఇంతసేపు దేవుడితో గడిపేవాడిని కాదుగా. ఆ అనారోగ్యం రాకపోతే నేను దేవుణ్ణి ఇంత తలుచుకునేవాడిని కాదుగా. ఆ అనారోగ్యం రాకపోతే నేను ప్రార్థన చేసేవాడిని కాదు, వాక్యం ఎక్కువ చదివేవాడిని కాదు, మందిరానికి వెళ్లకుండా ఇంకెక్కదానికి వెళ్ళిపోయేవాడినేమో అని దావీదు గారు అంటున్నారు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. కాబట్టి భక్తుల జీవితాల్లో కూడా శ్రమ కనబడుతుంది, భక్తిహీనుల జీవితాల్లో కూడా శ్రమ కనబడుతుంది. ఏమా, భక్తుల జీవితాల్లో అయితే శ్రమ వస్తే యాకోబు 5:13 ఏమంటున్నారంటే, ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ఏ భక్తుడి జీవితంలోకైనా శ్రమ వస్తే ప్రార్థన ఇంకా అవసరమని దాని అర్థం. ఏమా, మనం ప్రార్థనలో తగ్గితేనే
ప్రార్థన చేయాలంటే ఊరికనే చేయం. ఏదన్నా మంచాన పడితేనే ప్రార్థన ఎక్కువ చేస్తాం. కష్టాల పాలైతేనే ప్రార్థన ఎక్కువ చేస్తాం. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడికి అంత దగ్గర అవుతాం. ఎంత మనం ప్రార్థన చేస్తే అంత మంచిదే మనకి. ఓకే? కనుక శ్రమలు వచ్చినప్పుడంట ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయడానికే శ్రమ అనుమతిస్తాడు దేవుడు. ఆ శ్రమల్లో ఒక మంచి భక్తుడిగా ఇంకా మనం ఎదుగుతాం పైకి, పౌలు గారిలాగా. అదే పౌలు గారు కూడా అన్నాడు, నేను అప్పుడు అనుకున్నాను, 3 సార్లు ప్రార్థన చేశా దేవుడికి, యేసు ప్రభుకి, అయ్యా ఈ రోగం తీసేయి, ఈ రోగం తీసేయి, ఈ రోగం తీసేయి అని 3 సార్లు ప్రార్థన చేశాను. కానీ ప్రభు ఆ రోగం తీయలేదు. తర్వాత నాకు దేవుడు తెలియపరిచాడు, అదేంటంటే, పౌలు నీకు ఈ రోగం ఉంటేనే నీకు గర్వం రాదు. చూడండి ఒకసారి ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషి మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు చేయకురా అని అంటే, చూడండి ఒకసారి, ఈ నోరు బాగుంది కాబట్టి, కడుపు బాగుంది కాబట్టి, అరుగుతుంది కాబట్టి, ఏది తిన్నా ఏది తాగినా నాకేం కావడం లేదు కాబట్టి అనే కదా మనిషి దేవుడి మాట వినడం లేదు. అదే నోటికి క్యాన్సర్ వస్తే ఏం తింటావు, ఏం తాగుతావు? కడుపులోకి క్యాన్సర్ వస్తే ఏం తాగుతావు? అంటే చూడండి ఒకసారి, అంటే నీకు క్యాన్సర్ వచ్చేంత వరకు నువ్వు దేవుడి మాట వినవా? దేవుడు చెప్పింది వినవా? నీకు క్యాన్సర్ రోగం వచ్చే వరకు నువ్వు వినవా? ఆలోచించు ఒకసారి. కాబట్టి దాని అర్థం ఏంటి? బాగున్న దేహాన్ని పాడు చేసుకుంటున్నావు అంటే దేవుడు చెప్పింది వినడం లేదంటే దాని అర్థం ఏంటి? గర్వమే కదా. ఏమైద్దిలే, అయితే అయినలే. ఆ గర్వం వలన మనిషికి నష్టం. కాబట్టి పౌలు గారు లాంటి భక్తులను, దైవ భక్తులను, ప్రయత్నించే వాళ్ళని, మనం అంత గొప్ప భక్తులం కాకపోయినా దేవుడు చెప్పినట్లుగా భయభక్తులు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా కాపాడుకోవడానికి, మన జీవితాల్లో కూడా కట్టడలు, మన జీవితాల్లో కూడా అన్నీ ఏర్పాటు చేస్తాడు దేవుడు. దేవుడు మనల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుడు ఏ మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏ మనిషి నరకానికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. దాంట్లో భాగంగానే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మంచి ప్రార్థన పరులు అవడానికి, వాక్యం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి భక్తుల జీవితాల్లో శ్రమ అనేది దేవుడు అనుమతిస్తాడు. ఒకటి. ఇక రెండో దానికి వస్తే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాను. చూడండి, దేవుడంట సమస్తాన్ని నూతనమైన దానిగా చేయబోతున్నాడట. అంటే చూడండి, ఈ భూమిని, ఈ ఆకాశమును, భూమిలో ఉన్న మనుషులలో అనేక మందిని కొత్త వారిగా మళ్ళా చేయబోతున్నాడట. కొత్త వారిగా మళ్ళా చేయడం అంటే ఏంటంటే, పాపానికి లోనైన ఈ దేహము, రోగాలమయమైన ఈ దేహము, బాధలకి మయమైన ఈ దేహాన్ని దేవుడు తీసేసి, బాధలు, మరణము, రోగము, ఆకలి లేనటువంటి శాశ్వతమైన మహిమ దేహాన్ని దేవుడు కొత్తగా చేయబోతున్నాడు. ఆ దేహాన్ని దేవుడు ఇవ్వాలన్నది దేవుని యొక్క ఆలోచన మనుషుల. ఎవరికి? తనను నమ్మి భూమి మీద గర్వించక నీతి నియమాలతో, ప్రార్థనతో బ్రతికే మనుషులకు దేవుడు అలాంటి దేహాన్ని ఇవ్వబోతున్నాడు. అదే మహిమ దేహం. మరణం లేని దేహం, రోగం లేని దేహం, బాధలు లేని దేహం. ఇప్పుడు చూడండి, మనకు అర్థమైంది ఈ యొక్క దేహం చాలా బాధలకు లోనవుతుంది. ఎండొచ్చినా తట్టుకోలేదు, ఎక్కువ ఎండొచ్చినా, ఎక్కువ వర్షం వచ్చినా తట్టుకోలేదు, ఎక్కువ చలి వచ్చినా తట్టుకోలేదు, ములుగుచ్చుకున్నా తట్టుకోలేదు. రకరకాల వాటన్నిటితో ఈ దేహానికి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి ఇబ్బందులు, రోగాలు, ఆకలి, బాధలతో నిత్యము మనం మరణించే వరకు కూడా పోరాడుతున్నాం. అందుకే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, దేహ విమోచన కొరకు. రోమా 8:23లో పౌలు గారే అంటున్నాడు, నేను ఈ దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నా.
అంటే ఈ దేహం నన్ను బాధ పెడుతుంది, ఈ దేహంలో ఉంచి నేను పరలోకానికి వెళ్ళిపోతే, నా ఆత్మ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, ఇలాంటి బాధ పెట్టే దేహం నాకు లేకుండా మహిమ దేహం వస్తే బాగుంటుంది అనుకొని భక్తులందరూ కూడా ఆ పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన మహిమ దేహాన్ని పొందడానికే ఈ దేహపు విమోచన కొరకే భక్తి చేశారు. అలాంటి దేహం పొందాలంటే భూమి మీద యేసుక్రీస్తు నందు భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసులుగా ఉండాలి, వాక్యం వినాలి, చదవాలి, వాక్యం పాటించి నీతిగా ఉండాలి. అప్పుడు ఇలాంటి కార్యాలన్నీ చేసినందుకు ప్రతిఫలంగా దేవుడు ఆ మహిమ దేహాన్ని తీసిపెట్టాడు, ఇస్తాడు. కాబట్టి మరణమైన ఈ దేహము నిత్య జీవాన్ని ధరించుకోవలసి ఉంది. రోగాలమైన ఈ దేహము ఇక ఎప్పటికీ రోగాలు రాని దేహంగా మారవలసి ఉంది. ఇక్కడే రాయబడి ఉంది, మనము మార్పు పొందుతామని రాయబడి ఉంది. మార్పు పొందుతాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మార్పు పొందుతాం. చనిపోయిన వారందరి దేహాలన్నీ కూడా మట్టిలో కలిసి ఉన్నాయి, దైవ భక్తుల యొక్క దేహాలు. ఇప్పుడు దావీదు గారు చనిపోయారు, ఆయన దేహం మట్టిలో ఉంది. పౌలు గారు చనిపోయారు, ఆయన దేహం మట్టిలో ఉంది. పేతురు గారు చనిపోయారు, ఆయన దేహం మట్టిలో ఉంది. ఇలా భక్తులందరూ, మంచి మంచి భక్తులందరూ చనిపోయి పాత పెట్టబడి మట్టిలో ఉన్నాయి వాళ్ళ దేహాలు. అప్పుడు యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ దేహాలన్నీ కూడా లెగుస్తాయి. ఆ దేహాలన్నీ కూడా ఇంకెప్పటికీ చనిపోని దేహాలుగా, ఎప్పటికీ పాడవని దేహాలుగా యేసు ప్రభు వాటిని మహిమ దేహాలుగా మారుస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి, ఆ విశ్వాసం కలిగి భూమి మీద మనం భక్తి చేయాలి. అందుకే బలహీనతలు ఈ యొక్క దేహంలో దేవుడు పెట్టాడు. మనం గర్వించి దేవుడికి దూరం అవ్వకుండా ఉండాలంటే దైవ జ్ఞానం కలిగి, దైవ భయము కలిగి, దైవ భక్తి కలిగి ఈ లోకంలో మనం లైన్లో బతకాలంటే మనల్ని తగ్గించేది, గర్వించకుండా తగ్గించేటటువంటి కొన్ని దండనలు అవి. శ్రమ అంటే ఏంటది? దండనే. శ్రమ అంటే ఏంటి? అది మనకు మేలు చేసేది ఏమా. కాబట్టి ఏ బాధ లేకపోతే ఏది పడితే అది తింటాం, ఏది పడితే అది తాగుతాం, ఏది పడితే అది చేస్తాం, ఏది పడితే అది చూస్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం ఏమా. ఏది పడితే అది చేసేస్తాం. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం బతకడానికి శ్రమ మేలే. అదే దావీదు భక్తుడు అంటున్నాడు. కాబట్టి అమ్మా, దేవుడు మనల్ని శ్రమ పెట్టి ఏదో చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు. శ్రమల్లో ఒక కాల్చబడిన బంగారం లాగా బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. వెండిని కాల్చినప్పుడు అది ఎంత కొత్తగా మారుతుందో, బంగారాన్ని కాల్చినప్పుడు అది ఎంత కొత్తగా మారుతుందో, దాంట్లో ఉన్న మట్టి అంతా పోయి, అలాగే దైవ భక్తుణ్ణి ఈ శ్రమల్లో పెట్టినప్పుడు అతడు బంగారము వలె, వెండి వలె ఇంకా కొత్తగా మంచిగా మారుతాడు. అదన్నమాట దైవ భక్తుల యొక్క జీవితాల్లో శ్రమ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. ఇక భక్తిహీనుల జీవితాల్లో శ్రమ దండనకే, శ్రమ నాశనానికే. వాళ్ళకి నిరీక్షణ ఉండదు, వాళ్ళకి విశ్వాసం ఉండదు, వాళ్ళు చెప్పినట్టుగా నీతిగా బతకరు. కాబట్టి వాళ్ళకు శ్రమ వచ్చినా నష్టమే, మరణం వచ్చినా నష్టమే, నరకానికి వెళ్ళిపోతారు. కానీ దైవ భక్తుల జీవితాల్లో శ్రమ అనేది మేలే. దైవ భక్తుల జీవితాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యం అనేది మేలే. ఎందుకంటే దైవ భక్తులు విశ్వాసులు. భక్తుడు అంటే ఎవరు? దైవ విశ్వాసి. ఏదన్నా వచ్చిందనుకో ఇంకా భయం కలిగి, ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు చేసానేమో, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో ఇంకా విశ్వాసం కలిగి, ప్రభువా నేను ఎక్కడన్నా కాలు జారానేమో అని ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఎక్కువ జాగ్రత్త పడడానికి చేస్తాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఇంకా ఎక్కువ ప్రార్థన వాక్యంలో నడుస్తాడు మొదటి కంటే కూడా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళడం, అభివృద్ధి అవ్వడం అనేది శ్రమ తెచ్చేటటువంటి ఆశీర్వాదమే అని చెప్పొచ్చు. ఒక విధంగా దావీదు గారు అన్నట్టుగా శ్రమ నొంది ఉందుట నాకు మేలాయను అంటే శ్రమ ఆశీర్వాదమే దైవ భక్తులకి. ఓహో అంటే మనం ఏం చేయకపోతే రైట్, ఈ శ్రమ నాకు మేలే. ఒకవేళ ఏదన్నా చేస్తున్నాం అనుకో,
పశ్చాత్తాపపడి ప్రభువా ఈ పొరపాటు చేశాను నిజమే, కాబట్టి ఈ బలహీనతలో నేను పడకుండా ఉన్నట్లుగా, ఈ తప్పు నేను చేయకుండా ఉన్నట్లుగా నేను సరిదిద్దుకుంటానయ్యా, నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా, దయతో నాకు శక్తి ఇవ్వు అని దైవభక్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వేడుకున్నవారు. అందుకే అంటున్నాడు, నీ బలహీనతల్లో నా బలము పరిపూర్ణమవుచుంటున్నాడు. అంటే దైవభక్తులకి ఏం చేస్తున్నాడు? దేవుడు తన బలాన్ని తెలియజేస్తున్నాడు, మన బలహీనతను తెలియజేస్తున్నాడు. నువ్వెంత హీనుడో చూడు, కాబట్టి నా మీద ఆధారపడు, నా శక్తిని ఉపయోగించు, నా ఆత్మ శక్తి చేత నిలబడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేర్చుకుంటున్నాం అన్నమాట. దావీదు గారు అదే అంటున్నారు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు అయ్యాను. నేర్చుకుంటాం మనం. ఈ శ్రమల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని నిలబెడుతున్నప్పుడు, దేవుడు మనకు సాయం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నా శ్రమల్లో కూడా నన్ను నువ్వు విడవలేదు. ప్రభువా నేను తప్పు చేసి కాలు జారిపోయినా కూడా నన్ను నువ్వు విడవలేదయ్యా, నన్ను మళ్ళా నిలబెట్టావు అని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యమును, మహత్యమును, గొప్పతనాన్ని మనం చాటడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అర్థమైంది కదమ్మా? రైట్. శ్రమ అనేది దైవభక్తుని జీవితంలో మేలే. కాబట్టి మన జీవితాల్లో ప్రేమని దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎరిగి, మన స్థితి ఎరిగి, మనం ఎంతటి వారమో ఎరిగి, మనకు ఆరోగ్యం ఇస్తున్న దేవుణ్ణి, అన్నం పెడుతున్న దేవుణ్ణి, ఇంతకాలం పెంచి నడిపిస్తున్న దేవుడి వైపు భయం కలిగి భక్తి చేయడం ఎంత ముఖ్యమో కదా. కాబట్టి నిర్లక్ష్యంగా మనం ఉండకుండా దేవుడు చెప్పినట్టుగా బతుకుతూ, దేవుడికి లోబడుతూ, గర్వించక దేవుని పాదాల దగ్గర అణిగి వెళ్ళడం అనేది ఎంతో మనకు మేలు. దేవునికి మహిమ కలుగును.